హైదరాబాద్ జిల్లాలలో 3 రోజుల పాటు జరిగిన సంక్రాంతి వేడుకల్లో పలువురు నాయకులు దోపిడీకి పాల్పడ్డారు. కోళ్ల పందాలు జరిగే చోట బైక్లు, కార్ల పార్కింగ్ కు 100 నుంచి 300 వరకు వసూలు చేశారు. డబ్బులు ఇవ్వని వారి వాహనాల టైర్లను పంక్చర్ చేశారు. పలు చోట్ల నేషనల్ హైవే మీదనే దందా చేశారు. ప్రశ్నించిన వారికి దురుసుగా సమాధానం చెప్పారు. ఏం చేసుకుంటారో చేసుకున్నట్టు బెదిరింపులకు దిగారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఖోఖో వరల్డ్ కప్ లో భారత్ అజేయంగా దూసుకుపోతుంది. భూటాన్తో జరిగిన మ్యాచ్ లో భారత్ పురుషుల జట్టు 71-34 పాయింట్ల తేడాతో గెలిచింది. ఈవేళ ప్లే ఆఫ్ శ్రీలంకతో తలపడనుంది. మరోవైపు మలేషియాతో జరిగిన మ్యాచ్ లో భారత మహిళా జట్టు 120 పాయింట్లతో జయకేతనం ఎగరవేసింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తన మనవడు హిమాంష్తో మొక్క నాటించారు. ఫామ్ హౌస్ లోని కేసీఆర్ సూచనలతో హిమాంష్నే స్వయంగా గుంత తవ్వి మొక్కను నాటి నీరు పోశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఉత్తమల నుంచి నేర్చుకోవటం అంటూ రాసుకొచ్చారు. వాతావరణ మార్పుల నుంచి రక్షించుకోవటానికి అడవుల పెంపకం, సహజ వనరుల పరిరక్షణ మన బాధ్యత అని పేర్కొన్నారు. గీత కులాలకు మద్యం షాపులను కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాల వారీగా జాబితాలు సిద్ధమవగా వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. గత ఏడాది అక్టోబర్లో కొత్త మద్యం విధానం తీసుకొచ్చింది. 2016లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వేని కులాల జనాభాకు ప్రామాణికంగా చేసి జిల్లాల వారీగా షాపులు కేటాయించనున్నారు. అత్యధికంగా చిత్తూరుకు షాపులు కేటాయించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఢిల్లీ ఎయిమ్స్ లో పర్యటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఆయన మాట్లాడారు. వసతి సౌకర్యాలు, వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ వైద్యం కోసం నెలలుగా ఎదురుచూడటం వాస్తవిక పరిస్థితులకు అద్దం పడుతుందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ స్టార్షిప్ రాకెట్ ఆకాశంలో బూస్టర్ నుంచి విడిపోయాక కాసేపటికే పేలిపోయింది. టెస్టింగ్ లో భాగంగా టెక్సాస్ లోని బోకా చికాన్ నుంచి రాకెట్ ను స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. నింగిలోకి దూసుకెళ్లిన 8 నిమిషాల్లోనే రాకెట్ పేలటంతో దాని భాగాలు కరేబియన్ సముద్రంలో పడిపోయాయి. అయితే బూస్టర్ విజయవంతంగా తిరిగి లాంచింగ్ ప్యాడ్ కు చేరుకుంది. స్టార్షిప్ శకలాల కారణంగా పలు విమానాలను దారి మళ్లించారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో భావన్ కంపెనీ దీనిని నిర్మించనుంది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మించాల్సి ఉంటుంది. కాగా 2016లోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారు. 2020 తర్వాత వరదలకు కొంత భాగం కొట్టుకుపోయింది. ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకం మొదలుపెట్టారని కేటీఆర్ విమర్శించారు. ఆయన వ్యవహారం తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడన్నట్లు ఉందని ట్వీట్ చేశారు. ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, నెలకు 2500, తులం బంగారం, రైతు భరోసా ఎవరికిచ్చారు? 5 లక్షల విద్యా భరోసా ఎక్కడా? ఇక్కడ హామీలకే దిక్కులేదు. ఢిల్లీలో హామీలకు గ్యారెంటీ ఇస్తున్నావా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పండుగ 3 రోజుల్లో దాదాపు 400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో 150 కోట్ల చొప్పున అమ్ముడైనట్లు తెలుస్తుంది. సాధారణ రోజుల్లో రోజుకి 80 కోట్లు సేల్ జరుగుతుండగా ఈ 3 రోజుల్లో 160 కోట్లు అదనంగా అమ్ముడైంది. ఈ నెల 10 నుంచి 15 వరకు 6.99 లక్షల కేసులు లిక్కర్, 2290 ఏళ్ల కేసులు బీర్లు అమ్ముడయ్యాయి. గతంలో సంక్రాంతికి ఎప్పుడు ఈ రేంజ్లో అమ్మకాలు జరగలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా నితీష్ కు సీఎం 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అంతర్జాతీయ గడ్డపై చరిత్ర సృష్టించి తెలుగువారు గర్వపడేలా చేశారని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు. చంద్రబాబుని కలిసిన వారిలో నితీష్ వెంట ఆయన తండ్రితో పాటు ఏసీఏ అధ్యక్షుడు ఉన్నారు.